నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని నాయకులు ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడాన్ని ఖండించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేయాలి అట్లాగే ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోర్తాడు మండల కేంద్రంలో బస్టాండ్లో ఈరోజు ర్యాలీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ర్యాలీతో పాటు జనరల్ పార్టీ చేసుకోవడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా కార్మికులకు ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగి రెక్కాడితే దొక్కాడని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు చాలా మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్మికులకు తక్కువ వేతనం వల్ల నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల అనేక ఇబ్బంది అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండితనాన్ని అనుసరిస్తే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి కర్ర కాల్చి వాత పెడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ కార్మికులు ఏదైతే సాధించుకున్న హక్కులని కాల రాస్తున్నారో రాష్ట్ర దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ ఈరోజు 30 కోట్ల మంది ఆందోళన చేస్తూ ఉన్నారు.